నమస్తే, వెల్కమ్ టు 99 వ్యూ. ప్రజెంట్ అయితే పీపుల్ స్టార్ సందీప్ కిషన్ అయితే మనతో ఉన్నారు. సైమా అవార్డ్ ఈవెంట్లో అయితే ఒక స్పెషల్ అట్రాక్షన్గా అయితే నిలిచారు. రేపు జరగబోయే నెక్స్ట్ మంత్ 5th, 6th జరగబోయే ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఏంటనే తన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా సందీప్ కిషన్ అంటే చాలామందికి, అంటే ఇప్పుడున్న యూత్కి చాలా బాగా ఇష్టమైన వ్యక్తి, మన ఇంట్లో వ్యక్తి, మన పక్కింటి వ్యక్తిగా కూడా అందరూ ఆదరిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడైతే సందీప్ కిషన్తో ఉన్నాం, మాట్లాడదాం. అన్న ఎలా ఉన్నారు? బాగున్నా, ఇప్పుడైతే బాగున్నా. నువ్వు అడిగే ప్రశ్నలు పెట్టుంటా. సైమాతో మీకున్న అనుబంధం ఏంటన్నా? అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది మీ అనుబంధం? ఎప్పుడు స్టార్టింగ్లో మీరు అవార్డు తీసుకున్నారు, తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఇంకా అవార్డు, అంటే మీకు అప్కమింగ్ అవార్డు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అంటే మీకు అనుబంధం కూడా బాగుందని చెప్పారు, ఇందాక మేము విన్నాము. ఒకసారి దాని గురించి చెప్పండి. నాకు ఫస్ట్ అవార్డు ఇచ్చింది 12వ ఏడాది మొన్న ఇచ్చారు. 12 ఏళ్ళు నాకు ఇవ్వలే. నాకు సైమా విష్ణు గారితో కానీ బృందా గారితో కానీ అనుబంధం సైమా మొదలుపెట్టే ముందు నుంచే ఉంది. బట్ సైమాతో నాకున్న అనుబంధం వాళ్ళతో వల్ల మాత్రమే కాదు, నాకేమైతే వాళ్ళతో రిలేషన్షిప్ ఉందో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ సైమాతో అదే రిలేషన్షిప్ ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ అ గుడ్ బ్రాండ్, దే ఆర్ నైస్ పీపుల్ అండ్ ఇట్స్ అ వెరీ లెజిటిమేట్ అవార్డ్ సెరమనీ. అది ఈరోజు అయితే మీరు చాలా స్పెషల్ లుక్లో కనపడ్డారు మాకైతే. అంటే మీకంటూ ఒక యూనిక్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది ప్రజెంట్ మార్కెట్లో కూడా. రేపు ఎలా ఉండబోతుంది సైమా దుబాయ్లో అంటే ఏం చెప్తారన్న? ఓకే, ఫస్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ నలిగిపోయిన బట్టలు వేసుకొచ్చా, బాగుంది, వెరీ థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ జరిగినట్టే చాలా సంబరంగా సరదాగా బాగా జరుగుద్ది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఉంటారు. ఆగస్టు 22 అంటే చిరంజీవి గారి బర్త్డే. మీకు చిరంజీవి గారి బాగా ఇష్టమైన వ్యక్తి, మీకు కూడా ఆయనకు కూడా మీరంటే చాలా ఇష్టం. మేము చాలా సందర్భాల్లో ఆయన మాటల్లో విన్నాం మీ మీద ఎంత ప్రేమ ఉందో. బట్ చిరంజీవి గారికి మా ఛానల్ తరపున మీరు ఒకసారి విషయం చెప్పండి అన్న. ఫస్ట్ నిజంగా నా అదృష్టం ఆయన నన్ను పేరు పెట్టి గుర్తించడం, నేను చేసే సినిమాలు చూడడం కానీ నాకు ఆయన ఇచ్చే ప్రోత్సాహాన్ని. కానీ ఇండస్ట్రీలో అలాంటి మనం ఎవరినైతే చూసి ఎదిగేమో వాళ్ళు ఇప్పుడు వచ్చే కొత్తగా యాక్టర్స్ కానీ అందరికీ ఒక మాట ప్రోత్సాహాన్ని చెప్పినప్పుడే చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి చిరంజీవి గారు చెప్పినప్పుడే అదొక వేరే ఫీలింగ్. సో మనందరి ప్రియమైన చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే సార్, లవ్ యూ, వీ ఓ ఎవ్రీథింగ్ టు యూ. ఫైనల్లీ చిరంజీవి గారిలో అంటే ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారన్న? అంటే చిరంజీవి గారిలో సహనం చాలా ఇంపార్టెంట్. ఆయన అందరికీ అన్నిటికన్నా ముఖ్యంగా నేర్చుకోవాల్సింది సహనం.